వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి నేను నామినేషన్ కూడా వేస్తున్నాను. పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అలాగే నా బంధుమిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ మహోత్సవ ర్యాలీలో కూడా పాల్గొని నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసిన పరిపాలన వల్ల జరిగిన లబ్ధిదారులు అందరూ కూడా, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అలాగే అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ప్రజలందరూ కూడా ఆకర్షితులైనారు. జగన్మోహన్ రెడ్డి గారు మరొక మారు కూడా ముఖ్యమంత్రి అయితేనే వారి బతుకులు కూడా మారుతాయని చెప్పేసి, వారి జీవితంలో కూడా వారి పిల్లలు కూడా భవిష్యత్తు కూడా ఎంతో ఉజ్వలంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. అందుకోసమే ఈరోజు ఎక్కడ పోయినా కూడా నేను చూస్తూ ఉన్నాను, 10-15 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చిన తర్వాత, అంటే బస్సు యాత్ర ద్వారా జనంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతమంతా పర్యటించి ఈరోజు కోస్తా ప్రాంతాలు కూడా పర్యటిస్తున్నాడు. ఒక మాస్ పెద్ద కూడా అంతా కూడా వేవ్ అనేది కూడా ఈరోజు కూడా ఎక్కడ చూసినా కూడా వస్తుంది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా జగన్ గాలులు అనేది కూడా వీస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున కూడా మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. అందుకోసమే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కూడా ఈరోజు అనేది కూడా అందరూ కూడా వచ్చేసి కూడా పార్టీలో చేరుతాం. మరీ ముఖ్యంగా యువకులు కూడా మేము చేరుతాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పేసి ఈరోజు కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి కూడా ఈరోజు అంబేద్కర్ నగర్లో కావచ్చు, మొన్న కూడా ఇంజనీరింగ్ కాలేజ్ రూరల్ పంచాయతీలో కూడా కొంతమంది కూడా తీసుకొని పోతే అక్కడ చేరింటే వారందరూ కూడా మళ్ళీ కూడా మేము చేశాం. ఈరోజు మళ్ళీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నరసింహులు గారు కానీ ఇదంతా కూడా వస్తామని కూడా చెప్పడం జరిగింది. నరసింహులు గారు, గోపాల్ గారు, అలాగే విశ్వ తర్వాత మహేష్ అందరూ కూడా ఈరోజు కూడా వచ్చి చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు రాయలసీమ బలిజ గౌరవ అధ్యక్షులు వెంకటరాముడు గారు, ఆయన సోదరులు చాలామంది కూడా ఈరోజు నారాయణపురంలో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం. ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనేది కూడా అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు భావించి తండోపతండాలకు కూడా ఈరోజు కూడా చేరుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 175కు 175 స్థానాలు కూడా సాధించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టాలని చెప్పేసి ఏదైతే ప్రజలు అడిగారో అది అనేది కూడా నెరవేరే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొని ఉన్నాయి. ఇవి కూడా ఉన్నాయి. రేపటి దీంట్లో కూడా నామినేషన్ దానికి ప్రతి ఒక్కరు కూడా తల్లి వచ్చి కూడా పార్టీని నన్ను కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతాను. ఈరోజు స్థానిక 21వ డివిజన్ అంబేద్కర్ నగర్ నుండి మన అంబేద్కర్ నగర్ గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 3 కోట్లతో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో సక్షమలంగా డెవలప్ చేశాము. దానికి ఎంతోమంది టౌన్లో ఈ పొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వాళ్ళకి రేపొద్దున జరగబోయే ఎలక్షన్లో డిపాజిట్లు కూడా గల్లంతయ్యేలా పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. ప్రతి డివిజన్ నుంచి కూడా అనంతన్న అభివృద్ధి, అనంత అంటే అభివృద్ధి అన్నట్లుగా అయిపోద్దు ప్రతి ఒక్కరూ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరినీ బలం పుంజుకొని రానున్న ఎలక్షన్లలో అఖండ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని మరొక మారు ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించకపోతున్నాం. అదేవిధంగా ఎన్నో కష్టకాలాల్లో ఎన్నో వరదలు వచ్చినప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. కోవిడ్ వచ్చిన సమయంలో ఆయన ప్రజలకు అండగా ఉన్నారు. ఈరోజు ఎన్నో నగరంలో ప్రతి ఏరియాల నుంచి కూడా వరుసలుగా టీడీపీ నుంచి వైఎస్ఆర్ లేకి రావడం ఎంతో శుభ పరిమాణంగా ఆలోచిస్తున్నాం. అదేవిధంగా రానున్న దినాల్లో అందరినీ టీడీపీ వారిని కానీ జనసేన పార్టీ వారిని కానీ ఆహ్వానించి పొద్దు మేము చేసిన అభివృద్ధికి వాళ్ళు చాలా మా వైపు వచ్చడానికి అవకాశాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రానున్న దినాల్లో కూడా ప్రతి ఒక్కరిని
అందరినీ కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీ అనంత వెంకటరామరెడ్డి గారిని ఎమ్మెల్యే చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా అంబేద్కర్ నగర్ నుంచి మన రవి కానీ నరసింహులు కానీ వాళ్ళ మిత్ర బృందం అంతా రావడం ఎంతో శుభపరిణామం. వీళ్ళందరినీ కలిసికట్టుగా పనిచేసుకొని అన్నకు మంచి మెజారిటీ 21వ డివిజన్ నుంచి తెస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం.